స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున 4.5 దశాబ్దాల ప్రస్థానం తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానంటూ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నటువంటి మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సుదీర్ఘకాలము అగ్రస్థానంలో కొనసాగినటువంటి మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు కేవలం ఒక సినిమా స్టార్ పుట్టినరోజుగానే కాకుండా వ్యక్తిత్వ పరంగాను, వ్యక్తిగతంగాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని కష్టపడి పైకి ఎదగడంలో చేసేటటువంటి కృషికి ఒక నిదర్శనగా, రోల్ మోడల్‌గా సినిమా స్టార్సే కాకుండా సాధారణమైనటువంటి ప్రజలు, నేటి యువతరం సైతం తీసుకునేటటువంటి ఒక పాఠంగా ఆయన జీవితాన్ని చూడాల్సి ఉంటుంది. వివిధ రకాలైనటువంటి పాత్రలు, విభిన్నమైనటువంటి నాట్యాలు కావచ్చు, లేదంటే నటనకు సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు, సేవా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ముఖ్యంగా వ్యక్తిత్వ పరంగా కావచ్చు, వీటన్నిటిలోని చిరంజీవి వేసినటువంటి ముద్ర ఎప్పటికీ, ఎప్పటికీ చెరిగిపోలేనటువంటిది. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద దిక్కుగా సినీ పరిశ్రమకు నిలుస్తున్నటువంటి చిరంజీవికి సంబంధించిన ప్రస్థానాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా చర్చించుకోవడము, ఒకసారి అందరూ మననం చేసుకోవడము ఎంతైనా అవసరమనే చెప్పాల్సి ఉంటుంది. 1978 ప్రాంతాల్లో పునాదిరాళ్ళు వంటి ఒక సినిమాతోటి కేవలం 1116 పారితోషికంతోటి ప్రస్థానం మొదలుపెట్టినటువంటి కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆ తర్వాత కాలంలో అంటే 92 నాటికే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునేటటువంటి అగ్ర హీరోగా బిగ్గర్ దాన్ బచ్చన్ అంటే ఆనాటికి బాలీవుడ్లో అగ్రతారగా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ దేశంలో తీసుకుంటున్నటువంటి హీరోగా ఫిల్మ్ఫేర్ కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, ది వీక్ కావచ్చు, అటువంటి పత్రికలన్నీ అక్కడికి ఉండేటటువంటి ట్రేడ్లో ఉండేటటువంటి ఆర్థిక కోణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ ఆ రెమ్యునరేషన్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ బిగ్గర్ దాన్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి నటుడిగా, దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి నటుడిగా 92 నాటికే చిరంజీవి చేరుకున్నాడంటే 78లో కేవలం 1116 అంటే అతని యొక్క కృషి ఏ స్థాయిలో ఉంది అనేది మనం అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున మనము పాన్ ఇండియా చిత్రాలు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. పాన్ ఇండియా అంటే తెలుగు పరిశ్రమే దానికి ఒక నిదర్శనం. తెలుగు పరిశ్రమ నుంచి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు వస్తున్నాయి, రాబోతున్నాయి అంటూ చెప్తున్నాం. కానీ చిరంజీవిది 80లోనే అంటే 3 దశాబ్దాల పూర్వమే కొదమసింహం అనేటటువంటి సినిమాని థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనేటటువంటి పేరుతోటి ఇంగ్లీష్లోకి అనువదించి ఇరాను, మెక్సికో, తర్వాత నార్త్ అమెరికా ఇలాంటి దేశాల్లో విడుదల చేయడము, అక్కడ హిట్ సాధించడము ఇదన్నీ జరిగినాయి. అంతేకాకుండా స్వయం కృషి సినిమాని రష్యా భాషలోకి అనువదించడము, రష్యా భాషలో సైతము సక్సెస్ సాధించడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా గోలీమార్ అనేటటువంటి పాటని తీసుకుంటూ మైకేల్ జాక్సన్ యొక్క ఆల్బంలోని థీమ్ని అనుసరిస్తూ చిరంజీవి చేసినటువంటి డాన్సులు చూసి లాటిన్ అమెరికా దేశంలో కావచ్చు, మెక్సికోలో కావచ్చు, ఇవన్నిటిలోని ఇండియన్ జాక్సన్ అంటూ ఆయనకి నీరాజనాలు పట్టినటువంటి గత చరిత్ర ఉంది. అందువల్ల ఈ రోజున పాన్ ఇండియా అని అనడం కాదు, ఎప్పుడో అంటే మొట్టమొదటి తెలుగు పరిశ్రమకు సంబంధించి తొలి పాన్ వరల్డ్ హీరోగా మనం చిరంజీవిని చూడాల్సి ఉంటుంది. అప్పట్లో ఇంత మీడియా ప్రచారం లేదు కనుక అదంతా విస్తృత స్థాయిలో పబ్లిసిటీ జరగలేదు. కానీ మన తెలుగు నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి పాన్ వరల్డ్, పాన్ ఇండియా హీరోగా చిరంజీవి చెప్పుకోవాలి. హిందీలో 2-3 చిత్రాలు చేశారు, కన్నడ, తమిళంలో సైతం ఈయన సినిమాలు చేశారు. కానీ తనకి తెలుగులో ఉండేటటువంటి ఆదరణ, టాలీవుడ్లో తన అవసరాన్ని గుర్తించుకుని టాలీవుడ్కే తర్వాతి దశలో పరిమితం అయ్యారు తప్ప మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రాలు కానీ, పాన్ వరల్డ్ స్థాయిలో ట్రాన్స్లేటెడ్ చిత్రాలు కానీ, డబ్బింగ్ చిత్రాలు కానీ చిరంజీవి పేరు ప్రత్యేకంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక చూస్తే కనుక 4 తరాల హీరోలతోటి స్క్రీన్ పంచుకోవడం అనేది చిరంజీవి ఒక ప్రత్యేకతగా మనం చెప్పాలి. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వంటి హీరోలతో మొదలుపెట్టి నేటి తరానికి చెందినటువంటి రామ్ చరణ్, తన తనయుడైనటువంటి రామ్ చరణ్ వరకు స్క్రీనింగ్ ప్రజెన్స్ అనేది ఆయనకు కనిపిస్తుంది. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి సుదీర్ఘకాలం నెంబర్ 1 స్థానంలో అంటే ఎన్టీఆర్ తర్వాత, ఎన్టీఆర్ 1950లో మొదలుపెట్టినటువంటి సినీ ప్రస్థానంలో 1950 నుంచి 80ల వరకు తాను రాజకీయ రంగంలోకి వచ్చే వరకు చివరి దశలో సైతం ఎన్టీ రామారావు అటు సర్దార్ పాపారాయుడు కావచ్చు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి
సింహాద్రి, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఇలా చివరి దశ వరకు నెంబర్ 1 స్థానంలో ఎన్టీ రామారావు 3 దశాబ్దాలు నెంబర్ 1గా కొనసాగారు. ఆ తర్వాత శకానికి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత శకానికి చెందినటువంటి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి హీరోలంతా ఆ నెంబర్ 1 స్థానాన్ని అందిపుచ్చుకుంటారు అనేటటువంటి దశలో లేదు అంటూ వాళ్ళని కాదంటూ వాళ్ళని కంటే కొత్త వైవిధ్యభరితమైనటువంటి చిత్రాలు తానిస్తానంటూ ప్రేక్షకాభిమానంతో ఆ నెంబర్ 1 పతాక ఏదైతే ఉందో దాన్ని ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి చేజెక్కించుకోవడం అనేది ఒక విశేషమనే చెప్పాలి. ఆ దశలో చూస్తే కనుక అంతా వారసత్వం అనేటటువంటి వేళ్ళూనుకుంటున్నటువంటి చలనచిత్ర పరిశ్రమలు వేళ్ళూనుకుంటున్నటువంటి దశలో తన సమకాలీకులు ఎవరిని చూసినా అటు బాలకృష్ణ కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళ సమకాలీకులుగా చిరంజీవి చూడాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంది. గాడ్ ఫాదర్లు ఉన్నారు. అంటే డి రామానాయుడు వంటి గిన్నిస్ రికార్డు కలిగినటువంటి నిర్మాతకి కుమారుడిగా రంగప్రవేశం చేసినటువంటి వెంకటేష్కి చిత్ర పరిశ్రమలో బలమైనటువంటి వెన్నుదన్నుంది. ఇక ఎన్టీ రామారావు వారసుడిగా వచ్చినటువంటి బాలకృష్ణ సంగతి అయితే చెప్పరక్కర్లేదు. నాగేశ్వరరావుకి హైరర్గా వచ్చినటువంటి నాగార్జున, వీళ్ళందరూ ఇంత అంటే వారసత్వము పుంకానుపుంకాలుగా కొమ్ముకుంటున్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండు గాడ్ ఫాదరు లేకుండా తన నటనతోటి తన వైవిధ్యభరితమైనటువంటి ప్రెజెన్స్ తోటే ఆ నెంబర్ 1 స్థానాన్ని వీళ్ళెవరికి కూడా సమకాలీనమైనటువంటి దాంట్లో నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకొని దాదాపు 1987 నుంచి 2007 వరకు ఆ నెంబర్ 1 స్థానంలో రికార్డుల పరంగా నిలవడం అనేది ఒక చిరంజీవి యొక్క ప్రత్యేకతగానే మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని అంటే అంతకుముందు కూడా హీరోలకి ఒక మేనరిజం ఎన్టీ రామారావుకి, అక్కినేని నాగేశ్వరరావుకి కృష్ణకి వీళ్ళందరికీ ఉన్నప్పటికీ హీరో అంటే కొంత వైవిధ్యం అంటే హీరోకి హ్యూమరస్ ఆయన అంటే చిరంజీవి నమస్కారం పెట్టే తీరు కానీ ఆయన పాత్ర పోషణలో చూపించేటటువంటి కొంచెం కామెడీతో టచ్తో కూడినటువంటి మేనరిజం అనేటటువంటి ఆ పర్సనాలిటీలో సటైరికల్ టచ్ అనేది ఇవ్వడం ద్వారా తన వైవిధ్యాన్ని నిరూపించుకోవడము, ఆబాలగోపాలం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలరించడం అనేది చిరంజీవి యొక్క మేనరిజంలోని ప్రత్యేకతగా ఆ సినిమా రంగం పైన తన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఒకవైపు కమర్షియల్గా నెంబర్ 1 హీరోగా ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతను గుర్తించి కొంచెం కష్టం నష్టం జరుగుతుంది అని తెలిసిన రుద్రవీణ కానీ, ఆపద్బాంధవుడు, స్వయం కృషి వంటి డీగ్లామరైజ్డ్ రోల్స్ చేయడానికి, సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి సైతం చిరంజీవి పూనుకోవడం అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమర్షియల్గా కోట్ల రూపాయలు వచ్చే దాన్ని వదిలిపెట్టి కొంత సమాజానికి నష్టపోయినా పర్వాలేదు, తన అభిమానులు నిరాదరించినా పర్వాలేదు, కొంత సందేశాన్ని ఇవ్వాలనే ధోరణితోటి రుద్రవీణ వంటి చిత్రాన్ని నిర్మించేందుకు పూనుకోవడం అనేది ఒక విశేషమనే మనం చెప్పాలి. తర్వాత కాలంలో సామాజికంగా కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సైతం అతనిలో ఉండేటటువంటి ఈ ప్రవృత్తి ఆలోచన ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత సినీ రంగానికి ఈయన ఇచ్చినటువంటి ఎందుకంటే అప్పటి వరకు యాక్షన్ హీరోలు ఉన్నారు కానీ యాక్షన్లోనే స్పీడ్ యాక్షన్, తర్వాత డాన్స్ హీరో అంటే డాన్స్ ఉండాలి అనేటటువంటి దానికి ఒక నిదర్శనగా నిలవడము, పసివాడి ప్రాణం వంటి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ని పరిచయం చేయడం అనేది చిరంజీవి ప్రత్యేకతగానే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కొండవీటి దొంగ సినిమాతోటి 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ వంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టడం చిరంజీవి సినిమాతోటి మొదలైంది. తర్వాత కొత్త హీరోలు అంటే అప్పుడు ఉన్నటువంటి 2 తరాల హీరోలను చూస్తే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత కృష్ణరాజు, శోభన్ బాబు, తర్వాత తన సమకాలీనులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, తర్వాత తరానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఆ తర్వాత సెకండ్లో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జును, ఈ రామ్ చరణ్ వీళ్ళందరూ అంటే వీళ్ళందరి సకాలతోటి ఆయన టచ్ చేయడమే కాకుండా హీరోయిన్లకు సంబంధించి చూసినా అటు జయప్రద, జయసుధ, శ్రీదేవి, తర్వాత కాలంలో వచ్చినటువంటి భానుప్రియ, రాధిక, విజయశాంతి, వీళ్ళు తర్వాత కాలంలో వచ్చినటువంటి సౌందర్య, సిమ్రాన్ వాళ్ళ శకము, తర్వాత త్రిష, కాజల్, తర్వాత ఇప్పుడు చూస్తే శృతి హాసన్, ఇన్ని 5-6 తరాల హీరోయిన్లతోటి నటించినటువంటి చరిత్ర సైతం చిరంజీవికి ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈయన తన 4.5 దశాబ్దాల ప్రస్థానంలో చూస్తే కనుక ఆ సినిమా రంగంలో 7 ఇండస్ట్రీట్లు అంటే అప్పటి వరకు సినిమా చలనచిత్ర పరిశ్రమలో ఉండేటటువంటి రికార్డులన్నింటినీ తిరగరాసినటువంటి సినిమాలు 7 సినిమాలు 7 ఇండస్ట్రీ హిట్స్ సాధించడము, 30 వరకు సూపర్ హిట్ సినిమాలను అందించడము, 55 హిట్ సినిమాలను అందించడము, తర్వాత కేవలం అంటే 150 సినిమాల్లో నటిస్తే కనుక 32 సినిమాలు మాత్రమే చిరంజీవి ఖాతాలో ఫ్లాప్ సినిమాలు కనిపిస్తాయి. అంటే ప్రతి 5 సినిమాల్లో 4 సినిమాలు
కాసుల వర్షం కురిపించి ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. ఇది ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి రికార్డ్. అంతేకాకుండా కొత్త తరం హీరోలు దూసుకొస్తున్నటువంటి దశలో సైతం ఈ 2004 ఆ ప్రాంతాల్లో సైతము 'ఇంద్ర' వంటి మళ్ళీ ఇండస్ట్రీ హిట్‌ని అందించడం. తాను అప్పటికి 3.5 దశాబ్దాల నటుడు అయినప్పటికీ అప్పటికి సాధారణంగా అయితే హీరోలు వెనకబడిపోతూ ఉంటారు. కానీ అప్పటికి ఇండస్ట్రీ హిట్ సాధించడం అనేది చిరంజీవి చరిత్రలో చెప్పుకోవాల్సినటువంటి ఒక ట్రాక్ రికార్డ్. అంటే అభిమానులు ఆయనకున్నటువంటి ఆదరణకి నిదర్శనంగా చెప్పాలి. బాలీవుడ్‌లో అగ్రతారగా ఉన్నటువంటి శ్రీదేవితో కలిసి చేసినటువంటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' కావచ్చు, 'యముడికి మొగుడు' లాంటి ఫ్యాంటసీ సినిమా కావచ్చు, తర్వాత 'ఘరానా మొగుడు' లాంటి హిట్ కావచ్చు, ఇండస్ట్రీ హిట్స్. ఇవన్నీ అంటే చిరంజీవి అనగానే డాన్సు, వైవిధ్యభరితమైనటువంటి నటన, ప్రయోగాలు, మరోవైపు సామాజిక బాధ్యత, అభిమానుల్ని గిలిగింతలు పెట్టి, కేకలు వేయించి, గంతులు వేయించేటటువంటి ఒక ఆనందం, వినోదం ఇవన్నీ చిరంజీవి ట్రేడ్ మార్కుగానే మనం చెప్పాలి. ఇంకా ఈ రోజుకి సైతము కొత్త హీరోలు, యంగ్ తరంలో ఉండేటటువంటి కొత్త హీరోల్ని సవాల్ చేస్తూ కలెక్షన్‌లో చూసుకుందామా? లేదంటే అభిమానుల ఆదరణలో చూసుకుందామా? కాసుల వర్షంలో చూసుకుందామా? సై అంటూ ఆయన ఇప్పటికీ మళ్ళీ కొత్త సినిమాలు తీయడం, 'విశ్వంబర' వంటి వినూత్నమైనటువంటి కథాంశంతో కూడినటువంటి చిత్రాలకు శ్రీకారం చుట్టడం అంటే ఎప్పటికీ నటుడు అనేవాడు ఎప్పటికీ కూడా నవజీవనంతోటి సరికొత్త పాత్రలను వెతుక్కోవాలనే దానికి నిదర్శనం. ఎవరు అవునన్నా కాదన్నా చిరంజీవి ద వన్ అండ్ ఓన్లీ చిరంజీవిగానే చెప్పాల్సి ఉంటుంది. దాసరి నారాయణరావు, రామానాయుడు వంటి వాళ్ళు ఇక్కడ నుంచి నిష్క్రమించిన తర్వాత తెలుగు పరిశ్రమకి ఎవరు పెద్ద దిక్కు అంటే ఎవరు ఎంపిక చేసుకోక్కర్లేదు, లేదంటే అసోసియేషన్లకు ఎన్నిక అవ్వక్కర్లేదు. అందరూ మొత్తం చిత్ర పరిశ్రమలోని అన్ని శాఖలు ఆయన వైపు ఎదురు చూస్తే అది చిరంజీవి. అందువల్ల తానున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి పెద్ద దిక్కుగా, ఆపద్బాంధవుడుగా నేటికి చలనచిత్ర పరిశ్రమ చిరంజీవిని వైపే చూస్తూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తిత్వం అంటే చిరంజీవి కేవలము నటనకే పరిమితం కాకుండా రాజకీయంగా సైతం ఒక ప్రయోగం చేశారు. ప్రజారాజ్యం పేరిట 2008 నుంచి 16 వరకు సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్ళారు, కేంద్ర మంత్రి అయ్యారు, రాజ్యసభ కూడా వెళ్ళారు. అయితే అది తనకి సరిపడదు. ఎవరినైనా తిట్టడము, తిట్టించుకోవడము సాధ్యమైతే మాత్రమే రాజకీయాల్లో ఉంటాం. తనలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడికి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరికీ మంచి చెప్పాలనుకునేటటువంటి వాళ్ళకి రాజకీయ రంగం సరిపోదనే దృష్టితోటి మళ్ళీ సినీ పరిశ్రమకు వచ్చి 'సైరా నరసింహారెడ్డి' వంటి సినిమాతోటి మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత 'ఖైదీ నెంబర్ 150' కావచ్చు, చారిత్రకమైనటువంటి 'సైరా నరసింహారెడ్డి' కావచ్చు, అంతకుముందు తీసినటువంటి 'ఠాగూర్' వంటి చిత్రాలు అంటే అవినీతి పైన 'ఠాగూర్' వంటి చిత్రాలు కావచ్చు, హ్యూమర్ పూయించేటటువంటి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' వంటి చిత్రాలు కావచ్చు. ఇవన్నీ చిరంజీవి కెరియర్‌లో అతని గ్రోత్‌కి, అతని పర్సనాలిటీకి, అదే సమయంలో అభిమానుల్ని గిలిగింతలు పెట్టించినటువంటి 'గ్యాంగ్ లీడర్' వంటి, 'ముఠా మేస్త్రి' వంటి సినిమాలు, 'ఘరానా మొగుడు' వంటి సినిమాలు ఇవన్నీ చిరంజీవి కెరియర్‌ని మలుచుకున్నటువంటి తీరుకి ఒక సింబల్‌గా ఈనాటికి చిరంజీవి ఇంకా ప్రేక్షకుల్లో, కొత్త తరం ప్రేక్షకుల్లో సైతం చిరంజీవి ఆనాటి సినిమాలు చూడని వాళ్ళు సైతం ఈ రోజున కూడా ఆ సినిమాలను చూసి కొత్తగా డాన్సులు వేస్తున్నారంటే అప్పట్లో ఆయన పడినటువంటి కష్టము, నేటి తరానికి ట్రెండ్‌కి తగిన విధంగా ఆ రోజునే ఆనాడే డాన్సులను రూపొందించుకున్నటువంటి సిస్టమ్ చూస్తే కనుక ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్ అంటే ఒక విజన్ తోటి వెళ్ళాలి. సినిమా నటులు కావచ్చు, కళాకారులు ముఖ్యంగా భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక విజన్‌తో ఉండాలనే దానికి చిరంజీవి నిదర్శనంగా చెప్పాలి. ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, వేల మంది రక్తదానాలు, తర్వాత నేత్రదానాలు, ఇప్పటికే 3.5 లక్షల మంది నేత్రదానానికి సిద్ధంగా ఉన్నట్టు స్వచ్ఛందంగా దీనికి పత్రాలు ఇచ్చారు. అంటే ఎంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి నిలుస్తుందని చెప్పొచ్చు. ఇంక సినీ రంగంలో సైతం 3 నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మవిభూషణ్ వంటి బిరుదులు ఇవన్నీ సాధించారు. ఆ బిరుదులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే భూషణాలే అయినప్పటికీ తనకి ప్రేక్షకులు ఇచ్చేటటువంటి ఆదరణ, అభినందన, ప్రేక్షకుల ఆశీస్సుల్ని మించినటువంటి అవార్డులు ఏవి ఉండవనే చెప్పాల్సి ఉంటుంది. కానీ వ్యక్తిత్వ పరంగా ఎంత చిన్నవాళ్ళు వచ్చినా వాళ్ళకి సినిమాలకి సంబంధించినటువంటి ప్రమోషన్ చేయడం కానీ, చిన్న సినిమాలకు అండగా నిలవడం కానీ, అదే సమయంలో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాటిని ఏ రకమైనటువంటి భేషజం లేకుండా వాటికి అండగా ఇవ్వడం కానీ, ఇవన్నీ తన వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉన్నాయి. అందువల్లనే ఈనాటికి ఎప్పటికీ చలనచిత్ర పరిశ్రమకి ఒక పెద్ద దిక్కుగా 10 కాలాల పాటు చిరంజీవి నిలవాలని, ఆపద్బాంధవుడుగా సంక్షోభంలో ఉన్నటువంటి పరిశ్రమని ఆదుకోవాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు.